మిగతా రాష్ట్రంలాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని. పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేనే లేవు, అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి. మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని. కానీ వాస్తవాలు ఒక పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలను కాదని టీవీ ఛానల్స్ ఫలితాలను ఇస్తే ఎట్లా? మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు, మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు, మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికేట్ ఇస్తారా అండి? నిన్నగాక మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట, నా కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి వాళ్ళని బ్లఫ్ చేయడానికి. అట్లా మీరేమైనా అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారా అండి సర్టిఫికేట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో? దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి. మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపంలో ఏదైనా చూపించండి. మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమన్నా ఉంటే అది ఇంకో దగ్గర చూసుకోండి. కానీ ఈ ఛానల్స్లలో మరీ ఇంత బరితెగింపు, అడ్డగోలుతనము, ఆ పార్టీల కంటే ముందే ఆ పార్టీ వాళ్ళని వచ్చి క్లెయిమ్ చేయాలి. కనీసం మాకు 3వ రౌండ్లో మెజారిటీ వచ్చింది, ఇక మా హవా జరుగుతుంది, అదే ఏంటి పర్వాలేదు. వాళ్ళ తరఫున మీరే ఒకాలతో పుచ్చుకొని మీరే అడ్డగోలు వేసేసి 3569 ఓట్లు ఎన్నో 3వ రౌండ్లో, ఓన్లీ 1 రౌండ్లో 3000 చిల్లర నాకు మెజారిటీ ఉంటే మీరు 211 ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది, ప్రభంజనం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు.